అందరికీ నమస్కారం. నా పేరు రాజు. మీరు చూస్తుంది జయరాజు టెక్ ఇన్ తెలుగు. రీసెంట్గానే మన ఛానల్కి మనకి సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. అలాగే మనం ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ అయితే చేసామో అన్ని వీడియోస్ని ఎడిట్ చేసి ఒక వీడియోగా ఈ వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది. ఎవరైనా మిస్ అయితే ఈ వీడియోస్ని చూస్తారని కోరుకుంటున్నాను. నీటిలో ఉండేది క్రాబ్, వీడియో చూసిన వాళ్ళు చేసుకుని సబ్స్క్రైబ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎరా అబ్బాయి, ఏమైంది అంతలాగా ఆలోచిస్తున్నా? ఏం లేదు బ్రో, నీకు తెలుసు కదా, మా నాన్న స్కూటర్ తిరుగుతూ కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. రోజంతా కష్టపడిన దాంట్లో పెట్రోల్కే సగం వెళ్ళిపోతుంది. అందుకే బాధపడుతున్నాడు, డబ్బులు ఏం మిగట్లేదనేసి. మా నాన్నకు తగ్గట్టు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదంటే చెప్పు బ్రో. రీసెంట్గానే ఓజటెక్ అనే కంపెనీ భీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసింది. ఈ స్కూటర్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 525 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. అంతేకాదు, ఈ స్కూటర్ యొక్క లోడ్ కెపాసిటీ 350 కేజీలు. ఏంటి బ్రో, జోక్ చేస్తున్నావా? ఒక్కసారి ఛార్జ్ చేస్తే 525 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందా? అది కూడా లోడ్ కెపాసిటీ 350 కేజీల. నా చెవులో పూలు అని కనిపిస్తున్నాయా? మీరు కూడా మా వాళ్ళకి షాక్ అయ్యారా? ఈ స్కూటర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. భీమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది చూడడానికి టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్లోనే ఉంటుంది. దీని బాడీని పూర్తిగా మెటల్తో తయారు చేయడం జరిగింది. ఈ స్కూటర్ యొక్క లోడ్ కెపాసిటీ 350 కేజీలు. ఈ స్కూటర్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ తీసుకెళ్లే వాళ్ళకి, మిల్క్ బిజినెస్ చేసే వాళ్ళకి, కూరగాయలు పండ్ల వ్యాపారులకి బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా రైతులకి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. గడ్డ మోపులు, యూరియా బస్తాలు తీసుకెళ్ళడానికి సులువుగా ఉంటుంది. వాటర్ క్యాన్స్ని కూడా ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఈ స్కూటర్లో మనకి ముందు వైపు ఒక హాలోజన్ హెడ్ ల్యాంప్ అనేది ఇచ్చారు. ఈ హెడ్ ల్యాంప్కి రెండు వైపులా ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. ఈ స్కూటర్లో మనకి 13 ఇంచెస్ స్పోక్ వీల్స్ అనేది ఇచ్చారు. దీనిలో మనకి మొబైల్ పెట్టుకోవడానికి ఒక మొబైల్ హోల్డర్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్లో మనకి 3 కిలోవాట్స్ మిడ్ మౌంట్ మోటార్ని యూజ్ చేశారు. రేర్ వీల్కి చైన్ ద్వారా పవర్ అందుతుంది. ఈ స్కూటర్ గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ స్కూటర్లో డ్రమ్ బ్రేక్స్ని యూజ్ చేశారు. ఈ బ్రేక్స్ అనేవి కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో పనిచేస్తాయి. దీనిలో ముందు మరియు వెనక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ యూజ్ చేశారు. స్కూటర్లో మనకి 2 రకాల బ్యాటరీ లభిస్తాయి. మొదటిది లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ, రెండవది లిథియం అయన్ బ్యాటరీ. లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీలో 3 వేరియంట్లు ఉంటాయి. 1.75 కిలోవాట్ అవర్ల బ్యాటరీ, 2.6 కిలోవాట్ అవర్ల బ్యాటరీ, 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ అనేది లభిస్తాయి. 1.75 కిలోవాట్ అవర్ల లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ సాయంతో ఈ స్కూటర్ 60 నుండి 70 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఈ స్కూటర్ మనకి 65,000కే లభిస్తుంది. 4 కిలోవాట్ అవర్ల లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ సహాయంతో ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 215 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఈ బ్యాటరీ అనేది మనకి 7 సంవత్సరాల వారంటీతో లభిస్తుంది. ఛార్జింగ్ సమయం వచ్చేసరికి 4.5 గంటలు. రెండవది లిథియం అయన్ బ్యాటరీ. ఈ బ్యాటరీ 3 వేరియంట్స్లో లభిస్తుంది. 5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ, 7 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ, 10 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్తో లభిస్తుంది. 10 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ సహాయంతో ఈ స్కూటర్ 525 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1,90,000. దీనిని ఒకసారి ఛార్జింగ్ చేయడానికి 4.5 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ అనేది మెటల్ కేసింగ్లో ఉంటుంది. ఈ స్కూటర్ కనుక మీకు కావాలనుకుంటే ఓజటెక్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి 499 రూపాయలు పే చేసి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ప్రీ బుక్ చేసిన 3 మంత్స్లో మనకి బైక్ అనేది డెలివరీ అవుతుంది. కింద మీద ఊపు, మా రాజు బ్రో తోపు. ఏంటి బాబన్నా, ఇంకోసారి నీటిలో ఉండేది క్రాబ్, వీడియో చూసిన వాళ్ళు చేసుకుని సబ్స్క్రైబ్. ఏంటి మీకే మన వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా దేవుడా, నేనంటే నీకు ఎందుకు అయ్యా ఇష్టం లేదు. ప్రపంచంలో వింత వింత కష్టాలు నాకు మాత్రమే ఎందుకు వస్తాయో తెలియట్లేదు. ఏరా క్రిస్, ఏమైందిరా తల పట్టించుకుంటున్నా? చూడు నాకు ఎంత పెద్ద కష్టం వచ్చి పడిందో. మా నాన్న బండి కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు. పెట్రోల్ బైక్ కొనాలా ఎలక్ట్రిక్ బైక్ కొనాలో తెలియక బుర్ర పిచ్చెక్కిపోతుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే క్రిష్, తల కొట్టుకోకరా బాబు, నేను ఉన్నాను కదా. పెట్రోల్ బైక్ మంచిదో ఎలక్ట్రిక్ బైక్ మంచిదో నేను చెప్తాను కదా. మీరు కూడా పెట్రోల్ బైక్ మంచిదో ఎలక్ట్రిక్ బైక్ మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో ఫుల్గా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎనర్జీ అనేది వస్తుంది. పెట్రోల్ బైక్స్తో లాంగ్ రేస్ అనేది మనం ఎక్కువగా వెళ్ళచ్చు.
పెట్రోల్ బంక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెట్రోల్ అయిపోయినా సరే ఈజీగా పెట్రోల్ కొట్టించుకోవచ్చు. అది ఎలక్ట్రిక్ వెహికల్స్తో అయితే లాంగ్ డ్రైవ్స్ అయితే అసలు పనికిరావు. 30 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించే వరకు అయితే ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి మంచివని చెప్పవచ్చు. లాంగ్ డ్రైవ్స్ అయితే ఇవి అసలు పనికిరావు. ఎందుకంటే ప్రెసెంట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎక్కువగా లేవు. ఒకవేళ ఉన్నా సరే ఛార్జింగ్ పెట్టడానికి చాలా సమయం పడుతుంది. పెట్రోల్ బైక్స్ మనకి పికప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసరికి పికప్ అనేది తక్కువగా ఉంటుంది. పెట్రోల్ బైక్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి వెంటనే రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ బైక్స్కి రిపేర్ వస్తే మాత్రం చిన్న చిన్న రిపేర్లు అయితే తొందరగా అయిపోతుంది. కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి అనుకుంటే 20 నుంచి 30 రోజుల వరకు షోరూమ్లోనే ఉంచేస్తారు బండి. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. స్పేర్ పార్ట్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్కి దొరకడం కష్టం. పెట్రోల్ వెహికల్కి అయితే తొందరగా దొరికేస్తాయి, కాస్ట్ కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క స్పేర్ పార్ట్స్ అనేవి ఎక్కువగా దొరకవు, రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు పెట్రోల్ బైక్కి రోజుకి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించిన నెలకి 3000 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 36,000 రూపాయలు పెట్రోల్కి ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ బైక్కి నెలకి కరెంటుకి గాను 200 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. 300 రూపాయలు అనుకున్న సంవత్సరానికి 3600 రూపాయలు కరెంటుకి ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ బైక్ వలన చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. పెట్రోల్ బైక్తో పోల్చుకుంటే మనకి ఎలక్ట్రిక్ బైక్ వలన చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ పైన 3 years వారంటీ ఉంటుంది కాబట్టి బ్యాటరీ పోయినా సరే మనకి కొత్త బ్యాటరీని ఇస్తారు. అదే వారంటీ అయిపోయిన తర్వాత బ్యాటరీ పాడైపోతే మాత్రం బ్యాటరీని మనమే కొనుక్కోవాలి. బ్యాటరీ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే బైక్ కంపెనీని బట్టి బ్యాటరీ కాస్ట్ అనేది ఉంటుంది. దాదాపు చూసుకుంటే 30,000 నుంచి 50,000 రూపాయల వరకు బ్యాటరీ కాస్ట్ అనేది మార్కెట్లో ఉంది. మీ దగ్గర మనీ ఉంటే పెట్రోల్ బండి ఎలక్ట్రిక్ బండి రెండు తీసుకుంటే మంచిదండి. లోకల్లో అయితే ఎలక్ట్రిక్ బండి బాగా యూజ్ అవుతుంది. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు పెట్రోల్ బైక్ బాగా యూజ్ అవుతుంది. లేదు మా దగ్గర అంత డబ్బు లేదు, మీ రెండిట్లో ఏదో ఒకటే తీసుకోగలం అనుకుంటే మాత్రం మీరు పెట్రోల్ బైక్ వెళ్తే మంచిదండి. మార్కెట్లో 60 నుంచి 70 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే పెట్రోల్ బైక్స్ అయితే చాలానే ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మంచిది తీసుకొని మీరు యూజ్ చేసుకోవడం మంచిది. ఇది బాగుండాలి, ఇది కూడా బాగుండాలి, ఇది లేకపోతే అస్సలు వద్దు. ఎలా క్రిస్ ఏటర్ రాసినా, లవ్ లెటర్ రాసినా, కవితలు రాసినాను బ్రో, నీ మీద వదలమంట వేటే. ఏంట్రా అది? మా ఇంటికి పట్టింది బూజు, వచ్చావా రాజు? నీకు నీ కవితలకు అన్నారా బాబు, మ్యాటర్ ఏది చెప్పురా. అట్లా ఉంటుంది మనతోనే. నేను ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకున్నాను బ్రో. ఏ ఫీచర్స్ కావాలో దీంట్లో రాసుకుంటాను. ఈ పాయింట్స్ తగ్గట్టు ఏదైనా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటే చెప్పు బ్రో. మైలేజ్ ఎక్కువ ఇవ్వాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఉండాలి. అదే బ్యాటరీ పైన వారంటీ మాత్రం 5 సంవత్సరాలు ఉండాలి. ఇంకో విషయం, ప్రైస్ ఎక్కువ ఉండకూడదు, మనకి తగ్గట్టుగానే తక్కువలో ఉండాలి. నువ్వు చెప్పిన ఫీచర్స్ అన్ని రెవరెండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఉన్నాయి. ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ అనేవి రీసెంట్గానే ప్రారంభం చేశారు. ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇంకో విషయం, మన వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అందరికీ రీచ్ అవుతుంది. రెవరెండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది చాలా దృఢంగా ఉంది. చూడగానే స్కూటర్ మనకి నచ్చుతుంది కూడా. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు 2 హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. నైట్ టైం ప్రయాణించేటప్పుడు ఇవి చాలా బాగా కనిపిస్తాయి. ఈ హెడ్ ల్యాంప్ కింద 2 ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఈ రెవరెండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4 kWh లిథియం అయాన్ NMC కెమిస్ట్రీ బ్యాటరీ ఉంటుంది. 0 నుంచి 80% ఛార్జింగ్ని 5 గంటల్లో ఎక్కుతుంది. ఈ బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. మొబైల్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఈ స్కూటర్లో IP67 మిడ్ మౌంట్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ యొక్క పీక్ పవర్ 6.7 kW. దీని యొక్క టాప్ స్పీడు గంటకు 90 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకండ్లలో చేరుకుంటుంది. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే దీనిలో 43 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఈజీగా 2 హెల్మెట్స్ అనేవి పెట్టేస్తాయి. అలాగే ముందు వైపు కూడా USB ఛార్జర్తో కలిగిన 12 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఈ స్కూటర్లో ఫ్లాట్ ఫ్లోర్ బెడ్ ఉంటుంది. కాలు పెట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్లోర్ బెడ్ పైన సామాన్లు పెట్టుకుంటే కాలు పెట్టుకోవడానికి ముందు వైపు ఫుట్ ప్యాక్స్ ఉంటాయి. వీటిపైన కాలు పెట్టుకుని చాలా సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 14 ఇంచుల ట్యూబ్లెస్ టైర్స్ అనేవి లభిస్తాయి.
దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. ఈ స్కూటర్లో ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు ట్విన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. ఈ రెవరెండి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది బ్లూ, ఎల్లో, రెడ్ కలర్స్లో లభిస్తుంది. బ్యాటరీ పైన 50,000 కిలోమీటర్లు లేదా 5 సంవత్సరాల వారంటీతో లభిస్తుంది. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ 1,25,000. ప్లగ్ బ్యాటరీకి జాయింట్ అనేది లూజ్ అయిపోయి బెండ్ ఆగిపోద్ది. అప్పుడు 3 అవర్స్ ఛార్జింగ్ పెడితే 85 కిలోమీటర్లు వెళ్తుంది. స్పీడ్ మీద వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను, బాగుంది కూడా. ఈ స్కూటర్ ఎత్తులెక్కేటప్పుడు ఎలా ఉంటుంది? స్కూటర్ సర్వీస్ అనేది ఎలా ఉంది మేడం? సార్ బిలో 100 ఇలా ఉంటుంది అంతే. 100 అంతేనా? ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాటరీ ఏమైనా వేడక ఏమైనా చూసా? ఇప్పుడు అందరికీ నమస్కారం. నేను మీ రాజు, మీరు చూస్తుంది జయరాజు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనతో ఆదిలక్ష్మి మేడం గారు ఉన్నారు. ఆవిడ ఒకనవ రిజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని వాడుతున్నారు. ఈ స్కూటర్ ఎలా ఉందో ఆవిడ మాటలోనే విందానండి. మేడం గారు, ఈ స్కూటర్ని ఎప్పుడు తీసుకున్నారండి? 2022లో తీసుకున్నాం, ఏప్రిల్లో. ఎంత కొన్నది? 83,000 కొన్నాం. ఆన్ రోడ్ ప్రైస్తోనా? ఆన్ రోడ్ ప్రైస్ 83,000. 83,000. ఎంత మైలేజ్ ఇస్తుందని చెప్పారండి? 3 అవర్స్ ఛార్జింగ్ పెడితే 85 కిలోమీటర్లు వెళ్తుంది. స్పీడ్ 45. మీరు ఓన్లీ లోకల్లో తిరుగుతుంది? లోకల్లో తిరగడానికి ఇది బాగా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా 45 కిలోమీటర్ స్పీడ్ మీద వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను, బాగుంది కూడా. చూపించడం మాత్రం మనకి స్పీడ్ తక్కువలో కనిపిస్తుంది, కానీ అది చాలా స్పీడ్గానే వెళ్తుంది. అది మైలేజ్ టెస్ట్ చేశారా? చేసాం. బ్రేక్స్ వేసేటప్పుడు స్కిడ్ ఏమైనా అవుతుందా? స్క్రిడ్ ఏమైతే అవ్వదు, ఇది ఎప్పుడు అవ్వదు. బ్రేక్లు అయితే బాగానే పడతాయి, కాకపోతే ఎప్పటికప్పుడు టైట్ చేసుకుంటూ ఉండాలి దాన్ని. ఎప్పటికప్పుడు టైట్ అంటే ఎప్పటికప్పుడు అంటే 1 మంత్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. సర్వీసింగ్ తీసుకెళ్తారు? సర్వీసింగ్ కాదు, బ్రేక్స్ మాత్రం లూజ్ అయిపోతాయి ఎక్కువ. ఇది ఎక్కువ రాయిల మీద పెద్ద గుంతల్లోనికి గట్రా ఎక్కువ తీయకూడదు. దీన్ని స్మూత్ ప్లేస్లో తీసుకువెళ్తూ ఉండాలి. ఈ స్కూటర్ ఎత్తులెక్కేటప్పుడు ఎలా ఉంటుందండి? అంటే ఎత్తులెక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేసి కొంతమంది అయితే చెప్తున్నారు. ఇబ్బంది అయితే మాకైతే లేదు. లేదా? ఇబ్బంది అయితే డబుల్ వెళ్ళేటప్పుడు స్కూటర్ ఏమైనా ప్రాబ్లం ఏమైనా అవుతుందా? అంటే ఛార్జింగ్ తగ్గుతుంది. డబ్బులు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఛార్జింగ్ బాగా లాగుతుంది. బ్యాటరీలో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? బ్యాటరీలో అయితే మాత్రం ప్రాబ్లం అయితే రాలేదు ఇంతవరకు. కాకపోతే ఏదో గుంతలు గట్రా వచ్చాయనుకోండి, అప్పుడు మనం సడన్గా బండి ఆగిపోయిందేమో చెక్ చేసుకోవాలి. కాకపోతే బ్యాటరీలో ఉన్న ప్లగ్ను బ్యాటరీకి జాయింట్ అనేది లూజ్ అయిపోయి బెండ్ ఆగిపోద్ది. అప్పుడు మనం టక్కన ఆన్ చేసుకొని ఎంసీబీ చూసుకొని అది పెట్టుకుంటూ మళ్ళీ బండి రన్ అయిపోతుంది. బండి రన్ అవుతుంది. అంటే మీకు గతుకులు వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాటరీ ఇబ్బందిగా ఉంది. అంటే పెద్ద గతుకులు గట్రా అయితే మాత్రం కొంచెం చూసుకోవాలి. బండి ఆగిపోయినప్పుడు అయితే మాత్రం ప్రాబ్లం అయితే ఎటు ఉండదు, ప్లగ్ మాత్రం పెట్టుకోవాలి అంతే. స్కూటర్ సర్వీస్ అనేది ఎలా ఉంది మేడం? సర్వీస్ అయితే బాగానే ఒక్కొక్కసారి బ్రేకులు టైంలో చూసుకోవాలి. సర్వీసింగ్లో వాళ్ళు కూడా బ్రేకులు టైట్ గట్రా చేయడానికి ఇష్టపెట్టుకోరు అప్పుడు. అలాగే అంటే అన్ని చెక్ చేస్తున్నారు, మొత్తం అంతా చెక్ చేస్తున్నారు. అంటే దీనికి మనీ అనేది ఎంత తీసుకుంటున్నారండి సర్వీసింగ్? మనీ అంటే తక్కువ, బిలో 100 ఇలా ఉంటుంది అంతే. 100 అంతేనా? అంతే. వాటర్ సర్వీసింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ స్కూటర్ మీకు ఎప్పుడైనా సడన్గా ఆగిపోవడం కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యా? ఫస్ట్లో చూసుకోవాలి. అవి టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. అంటే అవి మనకి తెలియదు కదా ప్రాబ్లం ఎలా ఆగిపోతుంది ఏంటి అనేది. టెక్నికల్ ప్రాబ్లం ఫస్ట్లో 2 వస్తాయి. అది ఎలా అంటే అదే మనం స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఆ బ్యాటరీ అనేది బయటకు వచ్చేయడం, ఆ జాయింట్ చూసుకోకపోవడం గట్రా ఉంటుంది. అంతే ప్రాబ్లం తప్ప మరి ఇంకేం ఉండదు. మీరు వాళ్ళకి చెప్పారు ప్రాబ్లమ్ని, బ్యాటరీకి ఆ వైర్ విడిపోతుంది అనేసి? చెప్పాము. అది అలా కొంచెం గొంతులోకి వెళ్ళేటప్పుడు మనం చూసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ వైర్స్ కానీ ఇది జాయింట్స్ ఊడిపోతే హార్న్ అవ్వదు. అలాగే ఒకసారి క్యాంప్ వెళ్ళేటప్పుడు హార్న్ అవ్వలేదు. దీంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే బ్రేక్ ఈ టైంలో ఈ వైర్ సెట్టింగ్ దగ్గర కూడా చూసుకోవాలి. ఒకసారి ఏమైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు
దీంట్లో మరి ఎలక్ట్రికల్ బైక్ కాబట్టి మరి కరెంట్తో కాబట్టి వైర్లు కూడా చెక్ చేసుకుని ఉండాలి. దీంట్లో అయితే బూట్ స్పేస్ అయితే 17 లీటర్స్ మాత్రం ఇచ్చాడు. మీకు ఏమైనా అది కొంచెం ఇబ్బందిగా ఏమైనా ఉందా, లేక ఆ బూట్ స్పేస్ అనేది మీకు సరిపోతుందా? హెల్మెట్ పెట్టాకైతే చాలు. హెల్మెట్ ఏవో చిన్న చిన్న వస్తువులే తప్ప ఇంకా పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే చాలదు. ఇది ఓన్లీ ఛార్జర్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఛార్జర్ పెట్టుకోవడానికి సరిపోతుంది అంతే. అది ఒకటే మైనస్ అంటారు. అవును. ఇంకా బూట్ స్పేస్ కొంచెం పెద్ద ఇస్తే బాగుంది. ముందు కూడా ఏదైనా దీనిలో పెట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్లోర్ బోర్డ్ అనేది కొంచెం చిన్నది ఇచ్చారు. చిన్నది ఇచ్చారు. బ్యాగ్స్ పెట్టుకుందామన్నా అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు బ్యాటరీ ఏమైనా ఏమైనా చూసారు? ఇప్పటికైతే ఏం లేదు. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఛార్జర్ కూడా ఏం ప్రాబ్లం లేదు. రిజిస్ట్రేషన్ ఏమైనా చేంజ్ చేయొచ్చు? రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా లైసెన్స్ కూడా దీనికి ఉండాలి. ఎందుకంటే 45 కిలోమీటర్స్ వస్తే మాత్రం లైసెన్స్ తీసుకోవాలి. దీనికి లైసెన్స్ ఉండాలి. అంటే 25 కిలోమీటర్స్ దాటిందంటే మాత్రం లైసెన్స్ ఉండాలి. 40 అబవ్ అయితే లైసెన్స్ ఉండాలంటే ఈ బైక్ మాత్రం లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉండాలి. చెప్పారు. అంటే ఈ బండి మీద ఎన్ని ఇయర్స్ వారంటీ ఇచ్చారు? 3 years వారంటీ ఇచ్చారు. బ్యాటరీ మీద 3 years వారంటీ. 3 years ఇచ్చారు. ఈ స్కూటర్లో మనకి డిజిటల్ డిస్ప్లే అనేది ఇచ్చారు. ఇది మీకు అంటే ఎండలో వెళ్ళేటప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లం ఏదైందా? ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతా బాగుందా? బాగానే ఉంటుంది. వర్షం పడేటప్పుడు అయితే మాత్రం చూసుకోవాలి అందులోకి వాటర్ వెళ్ళకుండా. ఇది మెయిన్ తడకుండా, ఈ బైక్ ఎక్కువగా తడకుండా ఉండాలి. తడిస్తే మాత్రం మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు వైర్లు డిస్టర్బెన్స్ అవుతుంది ఎక్కువ. అలాగే ఎప్పుడైనా ఆగిందా వర్షంలో తడిసేటప్పుడు తీసినప్పుడు? ఆగిందా? తర్వాత మళ్ళీ షోరూమ్ తీసుకెళ్ళారు. షోరూమ్ తీసుకెళ్ళాం. వర్షం పడేటప్పుడు బ్యాటరీలోకి వాటర్ ఏమైనా వెళ్ళడం ఏమైనా అవుతుందా? బ్యాటరీలోకి అయితే వాటర్ వెళ్ళదు. సేఫ్టీ ఉంది. మోటార్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఇప్పటి వరకు? మోటార్ అయితే ఇప్పటికి ఏం ప్రాబ్లం రాదు. ఈ ఫ్రంట్ పేజ్ చూసుకోవాలి. వైర్లు కనెక్షన్ ఉంటాయి కదా, బ్రేక్లు కనుక, హార్న్ కనుక, ఈ లైట్స్ కనుక వైర్లు అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి అవి మనం ఎక్కువ తడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి వర్షం ఎక్కువ పడే టైంలో ఇబ్బంది అవుతుంది. అంటే వర్షం పడేటప్పుడు స్విచ్లు అనేది సరిగ్గా పనిచేయటం లేదు అంటున్నారా? స్విచ్లు పనిచేస్తాయి కాకపోతే వైరు తడకూడదు కదా, బ్రేక్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజు బ్రో, ఎలక్ట్రిసిటీ ఎలా వచ్చి ఏమైంది? నా 10th ఇంటర్ సర్టిఫికేట్స్ని బ్యాగ్లో పెట్టి ఇంట్లో పెట్టాను బ్రో. బ్యాగ్తో పాటు నా 10th ఇంటర్ సర్టిఫికేట్స్ని ఎలకలు జంతువులు కొరికేసి 2 daysలో నాకు ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు నా సర్టిఫికేట్స్ నాకు కావాలి. ప్లీజ్ బ్రో, హెల్ప్ చేయి బ్రో. అయ్యో అవునా, సరే హెల్ప్ చేస్తాను, నువ్వేం బాధపడదు. నీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్నావా? లింక్ చేసుకున్నాను బ్రో. అయితే నీ 10th ఇంటర్ సర్టిఫికేట్స్ని 5 నిమిషాల్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th ఇంటర్ సర్టిఫికేట్స్ మాత్రమే కాకుండా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ వంటివి మనం ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మన మొబైల్లోని ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసి డిజిలాకర్ యాప్ని సెట్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వడానికి. ఇన్స్టాల్ అయిన వెంటనే మన యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత లాంగ్వేజ్ అడుగుతుంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓపెన్ అయింది కదా, ఇదంతా స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ అని ఓపెన్ అయింది కదా, ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఇక చూసారా, ఇలా కనిపిస్తుంది కదా, మీరు మీ యొక్క ఫుల్ నేమ్ని ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది కదా, మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను ఆ డేట్ ఆఫ్ బర్త్ని అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇయర్ కూడా ఇవ్వండి. మీరు ఏ ఇయర్లో పుడితే ఆ ఇయర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఫీమేల్ అడుగుతుంది. మీరు మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా అడుగుతుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది కాబట్టి ఈమెయిల్ ఐడిని కూడా అక్కడ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి నేనైతే నా ఈమెయిల్ ఐడి ఇచ్చాను. ఇక్కడ 6 అంకెల సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. సెక్యూరిటీ పిన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ వెరిఫై ఆధార్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
నేను నా ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, అక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓటీపీని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇలాగా డిజిలాకర్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారా, నా అకౌంట్ అయితే నాకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డిజిలాకర్ను ఉపయోగించి 10th ఇంటర్ సర్టిఫికేట్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. డిజిలాకర్ యాప్లో 10th క్లాస్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా ఓపెన్ అయింది కదా, మీరు ఏ స్టేట్ చెందిన వారైతే ఆ స్టేట్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది, చాలా వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చిన వెంటనే మన నేమ్ అనేది అడుగుతుంది, నేమ్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రోల్ నెంబర్ అడుగుతుంది, రోల్ నెంబర్ని కూడా మనం ఎంటర్ చేద్దాం. ఇలా రోల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ ఇయర్ అని ఉంటుంది. మీరు ఏ ఇయర్లో అయితే 10th క్లాస్ అనేది పాస్ అయ్యారో ఆ ఇయర్ని అక్కడ ఇవ్వండి. ఇక్కడ చూసారా, రెగ్యులరా ప్రైవేట్ అని అడుగుతుంది. మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. ప్రైవేట్గా 10th క్లాస్ అయితే కడితే మాత్రం ప్రైవేట్ మీద క్లిక్ చేయండి. గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఫిచ్చింగ్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. చూసారా, 10th క్లాస్ మార్క్ షీట్ మీద క్లిక్ మార్క్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయండి. చూసారా, మన 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, ఇది నా 10th క్లాస్ సర్టిఫికేట్. ఇప్పుడు మనం డిజిలాకర్ యాప్లో ఇంటర్ సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇయర్ అని అడుగుతుంది కదా, నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేద్దాం. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అడుగుతుంది, ఇయర్ని కూడా మీరు ఎంటర్ చేయండి. అది ఏ సంవత్సరంలో పాస్ అయితే ఆ ఇయర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ గెట్ డాక్యుమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫిచ్చింగ్ అవుతుంది. కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన వెంటనే చూసారు, అక్కడ కింద టిక్ మార్క్ వచ్చింది. ఇప్పుడు మార్క్ షీట్ని ఓపెన్ చేద్దాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి మా ఇంటర్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. చూసారు కదా, డిజిలాకర్ యాప్లో 10th మరియు ఇంటర్ సర్టిఫికేట్ని ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసామో. ఇప్పుడు మనం డిజిలాకర్ను ఉపయోగించి డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లోర్ మోర్ ఉంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది. మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైతే ఆ రాష్ట్రం మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కొడితే డ్రైవింగ్ లైసెన్స్ అని కొట్టిన ఓపెన్ అయింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఫిచ్చింగ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఫిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు చూసారా, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చింది.
ఇలా మీరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ యాప్లో ఇక్కడ ఇష్యూడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనం ఏ ఏ సర్టిఫికెట్స్ అయితే మనం అప్లోడ్ చేసామో వాటి డీటెయిల్స్ అనేవి దీంట్లో ఉంటాయి. మనం ఆధార్ కార్డ్ కావాలంటే ఆధార్ కార్డ్ మీరు క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ ఓపెన్ అవుతుంది. పాన్ కార్డ్ కావాలంటే పాన్ కార్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే పాన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే 10th, ఇంటర్, డ్రైవింగ్ లైసెన్స్ అనేవి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనకి కావాల్సినప్పుడు ఇవి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజు, మీరు చూస్తుంది జయరాజు టెక్ ఇన్ తెలుగు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళలో మీరు చూసే ఉంటారు, రీసెంట్గా మేము కొత్త మొబైల్ తీసుకున్నాం. కొత్త మొబైల్ ఎందుకు తీసుకున్నామంటే మాకు వీడియోస్ చేయడానికి ఒక మంచి మొబైల్ అంటే ఏం లేదండి. మా ఫ్రెండ్స్ మొబైల్ తీసుకుని వీడియోస్ చేయడం జరుగుతుంది. దానివల్ల వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది. దానివల్ల మా రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మా బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అనేది తీసుకోవడం జరిగింది. మేము ఏ కంపెనీ మొబైల్ తీసుకున్నాం, ఆ మొబైల్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది అనేది తెలుసుకున్నారండి. ఈ మొబైల్తో తీసిన వీడియోస్, ఫొటోస్ అనేవి వీడియో చివరిలో పెట్టడం జరిగింది, చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. బాక్స్ ఓపెన్ చేద్దాం. లోన్ ఎలా ఉందో ఏంటని మంచి చూడడానికి మంచి ఎక్సైట్మెంట్లో ఉన్నాను. చూశారు కదండి, ఇదే మేము ఆర్డర్ చేసిన మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ 12 Pro. ఇది 5G నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే దీనిలో 198 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. దీనిలో ఇంకా సూపర్ నైట్ మోడ్ కూడా ఉంది. లేట్ చేయకుండా ఈ బాక్స్ ఓపెన్ చేసి దీనిలో ఏమేమి ఇచ్చారో మీకు చూపిస్తాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. దీని మీద మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు మనం. ఇక డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో 6.7 inches AMOLED డిస్ప్లే ఇచ్చారు. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇక ప్రొసెసర్ విషయానికి వస్తే దీనిలో MediaTek Dimensity 810 ప్రాసెసర్ ఇచ్చారు. దీనిలో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇది ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 198 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మైక్రో క్యామ్, 2 మెగాపిక్సెల్ డెప్త్. ఒకసారి ఈ మొబైల్ని స్విచ్ ఆన్ చేసి దీని ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. Type-C ఛార్జ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు. అలాగే దీనిలో యూజర్ మాన్యువల్ మరియు వారంటీ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటో కొత్తగా ఉంది, దీని గురించి అయితే నాకేం తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అన్ని మొబైల్స్కి ఇచ్చినట్టే దీనికి కూడా బ్యాక్ కవర్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది అద్దం ఎలా మెరిసిపోతుందా.
మనసంతా నువ్వే నా ఒళ్ళంతా కొవ్వే. రే బాబు, ఎవరా నువ్వు? నా పేరు క్రిష్, నాకుంది క్రష్, స్కూటీ కొనిస్తే పెడతానంది కిస్సు. అయితే నన్నేం చేయమంటారా? నాలా స్టైల్గా ఉండేది, మంచి రేంజ్ ఇచ్చే ₹1,00,000 స్కూటీ ఏదైనా చెప్పు బ్రో. సరే సరే, నువ్వు అడిగినట్టు ₹1,00,000 టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి చెప్తాను చూడు. బ్యాటరీ స్టోరేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది చూడడానికి వెస్పా స్కూటర్లోనే ఉంటుంది. ముందు వైపు హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇంకా బల్బ్ ఇండికేటర్లు ఇచ్చారు. ఈ రెండు స్కూటర్కి మంచి క్లీన్ లుక్నే తీస్తాయి. ఈ స్కూటర్ యొక్క బాడీని మెటల్ ప్యానల్తో తయారు చేశారు. అంటే బండి స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం బరువు కూడా ఉంటుంది, చూడడానికి కూడా కొంచెం క్లాస్గా ఉంటుంది. దీనిలో మనకి 3.1 kWh రిమూవబుల్ లిథియం అయన్ బ్యాటరీ అనేది లభిస్తుంది. ఈ బ్యాటరీ IP65 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది. అంటే నీటిలో తడిచినా సరే బ్యాటరీకి అయితే ఏం అవ్వదు. ఈ బ్యాటరీ సహాయంతో ఈ స్కూటర్ 132 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి 5 గంటల టైం పడుతుంది. ఇక మోటార్ విషయానికి వస్తే దీనిలో 2 kWh లుకాస్ TVS BLDC హబ్ మోటార్ని యూజ్ చేశారు. ఈ మోటార్ కూడా IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది. ఇది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనిలో ముందు మరియు వెనక వైపు డ్రమ్ బ్రేక్స్ని యూజ్ చేశారు. ఈ బ్రేక్స్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తాయి. ఒక బ్రేక్ వేసామనుకోండి, రెండో బ్రేక్ కూడా ఆటోమేటిక్గా పడుతుంది. దీనిలో ముందు వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనక వైపు అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ స్కూటర్లో 5 ఇంచెస్ TFT స్మార్ట్ డిస్ప్లే అనేది ఇచ్చారు. ఇది IP65 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది. దీనిలో మనకి పార్కింగ్ మోడ్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంటుంది, ఎంత ఛార్జింగ్ ఎక్కింది, ఆ ఛార్జింగ్తో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క లోడ్ కెపాసిటీ 255 kg. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ 89,000. నువ్వేరా మళ్ళీ వచ్చావు? మనం వీడియో చేయాలంటే ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ కావాలంటే వీడియో చూసిన వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ఏంటి మీకే మన వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగా C12 స్కూటర్లో మనకు 3.2 kWh లిథియం అయన్ బ్యాటరీ అనేది లభిస్తుంది. దీని సహాయంతో ఈ స్కూటర్ 143 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఈ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ టైం 5 గంటలు. ఈ బ్యాటరీ అనేది మనకి IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది. అంటే వాటర్లో తడిచినా సరే ఈ బ్యాటరీకి ఏమవ్వదు. ఈ స్కూటర్లో 2.5 kWh మోటార్ని యూజ్ చేశారు. ఈ మోటార్ IP67 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తుంది. ముందు వైపు LED హెడ్ ల్యాంప్ అనేది లభిస్తుంది. దీంతో పాటు LED DRL కూడా ఇచ్చారు. దీనిలో ముందు మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్ని వాడటం జరిగింది. ఇది కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. అంటే ఒక బ్రేక్ పెట్టామనుకుంటే ఆటోమేటిక్గా రెండో బ్రేక్ కూడా పడుతుంది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ స్కూటర్లో ముందు వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక వైపు డబుల్ హైడ్రాలిక్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ 98,000. ఓలా S1 ఎయిర్ స్కూటర్లో మనకి 2 kWh బ్యాటరీ అనేది లభిస్తుంది. దీని సాయంతో ఈ స్కూటర్ 101 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4.5 గంటల సమయం పడుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. దీనిలో మిడ్ రే మోటార్ని యూజ్ చేయడం జరిగింది. ఈ మోటార్ యొక్క పీక్ పవర్ 4.5 కిలోవాట్లు. ఈ స్కూటర్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనిలో ముందు వైపు డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు ట్విన్ సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే దీనిలో డ్రమ్ బ్రేక్స్ని యూజ్ చేశారు. ఫ్లోర్ బోర్డ్ అనేది ఫ్లాట్గా ఇవ్వడం జరిగింది. దీనిలో 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఈ స్కూటర్లో మనకి 7 ఇంచెస్ TFT డిస్ప్లే అనేది లభిస్తుంది. ఇది బ్లూటూత్ మరియు వైఫై కనెక్టివిటీతో వస్తుంది. దీనిలో కాల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, నావిగేషన్ అసిస్టెంట్ ఉంటుంది. వీటితో పాటు డిజిటల్ స్పీడోమీటర్ కూడా లభిస్తుంది. మొత్తానికి ఈ స్కూటర్ యొక్క ప్రైస్ 85,000. ఆంపియర్ జిల్ EX ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి 75,000కి లభిస్తుంది. దీనిలో 2.3 kWh లిథియం అయన్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. ఈ బ్యాటరీ సహాయంతో ఈ స్కూటర్ 120 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవడానికి 5 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్లో మనకి 1.8 kW పీక్ పవర్ గల మోటార్ అనేది లభిస్తుంది. ఇది గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ స్కూటర్లో మనకి డిజిటల్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఈ డిస్ప్లే సహాయంతో మనం ఎంత స్పీడ్తో వెళ్తున్నాం, ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. హీరో ఆప్టిమా CX ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 51.2 వాట్స్ 30 Ah లిథియం అయన్ ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది లభిస్తుంది. దీనిలో 2 బ్యాటరీలు అనేవి ఉంటాయి. ఈ బ్యాటరీ సహాయంతో స్కూటర్ 140 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. దీనిలో 600 వాట్స్ BLDC హబ్ మోటార్ లభిస్తుంది. ఈ మోటార్ యొక్క పీక్ పవర్ 1300.
దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి గంటకు 45 కిలోమీటర్లు. ఈ స్కూటర్లో మనకి డిజిటల్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఈ డిస్ప్లే సహాయంతో మనం ఎంత స్పీడ్తో వెళ్తున్నాం, ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్లో మనకు రివర్స్ మోడ్ అనేది లభిస్తుంది. ఇంకా దీనిలో క్రూజ్ కంట్రోల్ కూడా లభిస్తుంది. ఈ రెండోటితో పాటు ముఖ్యంగా యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. దీనివల్ల మన మొబైల్ని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 85,000. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు రెచ్చిపోతే నేను ఎవరి చేతిలో చచ్చిపోతా. తొందరపడక సుందరవాదన. ముందు నీకు ఏ స్కూటర్ నచ్చిందో ఆ స్కూటర్ని టెస్ట్ డ్రైవ్ చెయ్యి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత సర్వీస్ ఎలా ఉందో అది కూడా కొనుక్కో. అన్నీ నచ్చితే అప్పుడు బండి కొనుక్కో. మీరు కూడా మా ఊళ్ళో తొందరపడకండి. మీరు ఏ స్కూటర్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చిన తర్వాత తీసుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అబ్బా దేవుడా, నేనంటే నీకు ఎందుకు అయ్యా ఇష్టం లేదు. ప్రపంచంలో వింత వింత కష్టాలు నాకు మాత్రమే ఎందుకు వస్తాయో తెలియట్లేదు. ఏరా క్రిస్, ఏమైందిరా తల పెట్టేసుకుంటున్నా? చూడు నాకు ఎంత పెద్ద కష్టం వచ్చి పడిందో. మా నాన్న బండి కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు. పెట్రోల్ బైక్ కొనాలా ఎలక్ట్రిక్ బైక్ కొనాలో తెలియక బుర్ర పిచ్చెక్కిపోతుంది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే క్రిష్, తల కొట్టుకోకరా బాబు, నేను ఉన్నాను కదా. పెట్రోల్ బైక్ మంచిదో ఎలక్ట్రిక్ బైక్ మంచిదో నేను చెప్తాను కదా. మీరు కూడా పెట్రోల్ బైక్ మంచిదో ఎలక్ట్రిక్ బైక్ మంచిదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో ఫుల్గా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎనర్జీ అనేది వస్తుంది. పెట్రోల్ బైక్స్తో లాంగ్ డ్రైవ్స్ అనేవి మనం ఎక్కువగా వెళ్ళచ్చు. పెట్రోల్ బంక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పెట్రోల్ అయిపోయినా సరే ఈజీగా పెట్రోల్ కొట్టించుకోవచ్చు. అది ఎలక్ట్రిక్ వెహికల్స్తో అయితే లాంగ్ డ్రైవ్స్ అయితే అసలు పనికిరావు. 30 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించే వరకు అయితే ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి మంచివని చెప్పవచ్చు. లాంగ్ డ్రైవ్స్ అయితే ఇవి అసలు పనికిరావు. ఎందుకంటే ప్రెసెంట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎక్కువగా లేవు. ఒకవేళ ఉన్నా సరే ఛార్జింగ్ పెట్టడానికి చాలా సమయం పడుతుంది. పెట్రోల్ బైక్స్తో మనకి పికప్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్కి వచ్చేసరికి పికప్ అనేది తక్కువగా ఉంటుంది. పెట్రోల్ బైక్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి వెంటనే రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ బైక్స్కి రిపేర్ వస్తే మాత్రం చిన్న రిపేర్లు అయితే తొందరగా అయిపోతుంది. కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి అనుకుంటే 20 నుంచి 30 రోజుల వరకు షోరూమ్లోనే ఉంచేస్తారు బండి. అది కొంచెం ఇబ్బంది అవుతుంది. స్పేర్ పార్ట్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్కి దొరకడం కష్టం. పెట్రోల్ వెహికల్కి అయితే తొందరగా దొరికేస్తాయి, కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క స్పేర్ పార్ట్స్ అనేవి ఎక్కువగా దొరకవు, రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు పెట్రోల్ బైక్కి రోజుకి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించినా నెలకి 3,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 36,000 రూపాయలు పెట్రోల్కి ఖర్చు అవుతుంది. అదే ఎలక్ట్రిక్ బైక్కి నెలకి కరెంటుకి గాను 200 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుంది. 300 రూపాయలు అనుకున్నా సంవత్సరానికి 3,600 రూపాయలు కరెంటుకి ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎలక్ట్రిక్ బైక్ వలన చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. పెట్రోల్ బైక్తో పోల్చుకుంటే మనకి ఎలక్ట్రిక్ బైక్ వలన చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. ఎలక్ట్రిక్ బైక్ యొక్క బ్యాటరీ పైన 3 years వారంటీ ఉంటుంది కాబట్టి బ్యాటరీ పోయినా సరే మనకి కొత్త బ్యాటరీని ఇస్తారు. అదే వారంటీ అయిపోయిన తర్వాత బ్యాటరీ పాడైపోతే మాత్రం బ్యాటరీని మనమే కొనుక్కోవాలి. బ్యాటరీ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే బైక్ కంపెనీని బట్టి బ్యాటరీ కాస్ట్ అనేది ఉంటుంది. దాదాపు చూసుకుంటే 30,000 నుంచి 50,000 రూపాయల వరకు బ్యాటరీ కాస్ట్ అనేది మార్కెట్లో ఉంది. మీ దగ్గర మనీ ఉంటే పెట్రోల్ బండి ఎలక్ట్రిక్ బండి రెండు తీసుకుంటే మంచిదండి. లోకల్లో అయితే ఎలక్ట్రిక్ బండి బాగా యూజ్ అవుతుంది. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు పెట్రోల్ బైక్ బాగా యూజ్ అవుతుంది. లేదు మా దగ్గర అంత డబ్బు లేదు, మీరు రెండిట్లో ఏదో ఒకటే తీసుకోగలం అనుకుంటే మాత్రం మీరు పెట్రోల్ బైక్ వెళ్తే మంచిదండి. మార్కెట్లో 60 నుంచి 70 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే పెట్రోల్ బైక్స్ అయితే చాలానే ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మంచిది తీసుకొని మీరు యూజ్ చేసుకోవడం మంచిది. నీటిలో ఉంటుంది క్రాబ్. వీడియో చూసిన వాళ్ళు చేసుకుని సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, నా పేరు రాజు. మీరు చూస్తుంది జేఆర్జీ టెక్ ఇన్ తెలుగు. రీసెంట్గా ఫేమ్ టు సబ్సిడీ కోత వలన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు భారీగా పెరిగాయి. ఈ టైంలో మీకోసం లో బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ని తీసుకొచ్చాను. ఈ స్కూటర్స్ని డ్రైవ్ చేయడానికి లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ లాంటివి అవసరం లేదు. ఈ స్కూటర్స్ లేడీస్కి, స్టూడెంట్స్కి, లోకల్లో తిరిగే వారికి బాగా యూజ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి.
ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మరియు డిఆర్ఎల్ ఉంటాయి. వీటితో పాటు ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. ఈ స్కూటర్లో ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్కూటర్తో మనకి స్మార్ట్ కీస్ అనేవి లభిస్తాయి. ఇవి రిమోట్ కంట్రోల్లో పనిచేస్తాయి. దీని సహాయంతో స్కూటర్ని ఈజీగా అన్లాక్ చేయవచ్చు. దీనిలో 1.25 kWh డిటాచబుల్ లిథియం అయన్ బ్యాటరీ అనేది యూజ్ చేశారు. ఈ బ్యాటరీని బయటికి తీసి ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ బ్యాటరీ సహాయంతో ఈ స్కూటర్ 60 km రేంజ్ అనేది ఇస్తుంది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్లో 250 వాట్స్ BLDC హబ్ మోటార్ అనేది లభిస్తుంది. ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది గంటకు 25 km వేగంతో వెళ్తుంది. ఈ స్కూటర్లో 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ని యూజ్ చేశారు. ముందు మరియు వెనుక వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ని యూజ్ చేయడం జరిగింది. ఈ స్కూటర్లో మనకి డిజిటల్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఈ స్కూటర్లో మనకి 17 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. బ్యాటరీ పైన 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటుంది. దీని యొక్క లోడ్ కెపాసిటీ 150 kg. ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 66,993 రూపాయలు. ఒకినావా R30 ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు LED హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది మరియు ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఈ స్కూటర్లో మనకి 10 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఇచ్చారు. ముందు మరియు వెనక వైపు హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూజ్ చేయడం జరిగింది. ఈ స్కూటర్లో మనకి 250 వాట్స్ పీక్ పవర్ గల BLDC హబ్ మోటార్ని యూజ్ చేశారు. ఈ స్కూటర్ గంటకి 25 km వేగంతో వెళ్తుంది. దీనిలో 1.25 kWh డిటాచబుల్ లిథియం అయన్ బ్యాటరీని యూజ్ చేశారు. ఈ బ్యాటరీని బయటకు తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఛార్జర్ విషయానికి వస్తే మైక్రో ఛార్జర్ విత్ ఆటో కట్ ఫంక్షన్ ఉంటుంది. ఆటో కట్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే కొంతమంది బ్యాటరీ ఛార్జింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ఛార్జింగ్ ఫుల్ అవుతుందా, ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేద్దామా, టైంకి ఛార్జింగ్ ఆపకపోతే బ్యాటరీ వేడెక్కుతుందేమో అని టెన్షన్ ఉంటుంది. ఈ ఆటో కట్ ఫంక్షన్ వలన బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవగానే బ్యాటరీకి పవర్ని వెళ్లకుండా కట్ చేస్తుంది. బ్యాటరీకి ఛార్జింగ్ చేసేటప్పుడు ఎలాంటి టెన్షన్ పడనవసరం లేదు. ఈ స్కూటర్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 60 km రేంజ్ అనేది ఇస్తుంది. దీని యొక్క లోడ్ కెపాసిటీ 150 kg. బ్యాటరీ పైన 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 61,998 రూపాయలు. ఈ స్కూటర్లో మనకి ముందు మరియు వెనక వైపు డ్రమ్ బ్రేక్స్ని యూజ్ చేశారు. ఏమండి, మీకే మన వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. మీరు చూస్తుంది జేరోజీ టెక్ ఇన్ తెలుగు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ని రివోట్ మోటార్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కూటర్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది 5 వేరియంట్స్లో వస్తుంది. మొదటిది క్లాసిక్ మోడల్. దీని యొక్క ప్రైస్ 89,000. ఇది 100 km రియల్ రేంజ్ అనేది ఇస్తుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 110 km. దీనిలో 1.9 kWh బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. ఈ బైక్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. రివర్స్ మోడ్ కూడా ఉంటుంది. దీనిలో 7.84 ఇంచెస్ సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఉంటుంది. కానీ ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే కాదు, నార్మల్ డిస్ప్లేనే. దీనిలో 750 వాట్స్ ఛార్జర్ అనేది ఉంటుంది. రెండవది NX100 ప్రో మోడల్. ఇది 200 km రియల్ రేంజ్ని ఇస్తుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 110 km. దీనిలో 3.8 kWh బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 7.84 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది 4G ఇంటర్నెట్ కనెక్టివిటీతో వస్తుంది. ఈ స్కూటర్తో 1000 వాట్స్ ఆన్బోర్డ్ ఛార్జర్ అనేది ఉంటుంది. దీని యొక్క ప్రైస్ 129,000. మూడవది NX100 మ్యాక్స్. ఇది 300 km రియల్ రేంజ్ని ఇస్తుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 110 km. దీనిలో 5.7 kWh గల బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. ఈ స్కూటర్లో డాష్ క్యామ్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ 159,000. నాలుగవది స్పోర్ట్స్ మోడల్. ఇది 200 km రియల్ రేంజ్ని ఇస్తుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 100 km. ఈ స్కూటర్లో 3.8 kWh గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిలో డాష్ క్యామ్ ఉంటుంది, రేస్ ట్రాక్ థీమ్ ఉంటుంది. దీని యొక్క ప్రైస్ 139,000. ఐదవది ఆఫ్ ల్యాండర్. ఇది 300 km రియల్ రేంజ్ని ఇస్తుంది. 500 km వరకు రేంజ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 100 km. దీనిలో 5.7 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఆఫ్ రోడ్ థీమ్స్ ఉంటాయి, ఆఫ్ రోడ్ టైర్స్ ఉంటాయి. దీని యొక్క ప్రైస్ 189,000.
ఎలా క్రిస్, ఎలా ఉంది నీ క్రష్? బాగానే ఉంది బ్రో. ఎలా వచ్చావు? ఓలా S1 స్కూటర్ కొందామని షోరూమ్కి వెళ్ళాను. అక్కడ మా ఫ్రెండ్ ఒకటి కనిపించి ఓలా S1 ఎయిర్ స్కూటర్ వస్తుంది, కంగారు పడకరాని అన్నాడు. అది గాలి ఎగురుతుంది. ఎర్ర బస్సు ఎక్కొచ్చావా? లేదు బ్రో, స్కూటీ ఎక్కొచ్చాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఎయిర్ అని ఉన్నంత మాత్రాన గాల్లో ఒకటి ఎగరదురా బాబు. మరి దానికి దీనికి తేడా ఏంటి బ్రో? చాలా తేడా ఉంది, చెప్తాను వినొద్దు. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫ్లోర్ బోర్డ్ ఒక పంపుని కలిగి ఉంటుంది. అదే ఓలా S1 ఎయిర్ స్కూటర్లో ఫ్లోర్ బోర్డ్ని ఫ్లాట్గా ఇవ్వడం జరిగింది. ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు సింగిల్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక వైపు మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో చూసుకుంటే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 kWh లిథియం అయన్ బ్యాటరీని యూజ్ చేశారు. ఈ బ్యాటరీ సహాయంతో ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 141 కిలోమీటర్ల ఐటీసీ రేంజ్ అనేది ఇస్తుంది. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా 3 kWh బ్యాటరీ బ్యాక్ని యూజ్ చేశారు. ఈ బ్యాటరీ సహాయంతో ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 125 కిలోమీటర్ల ఐటీసీ రేంజ్ అనేది ఇస్తుంది. రెండింటిలోనూ 3 kWh లిథియం అయన్ బ్యాటరీ బ్యాక్ని యూజ్ చేశారు. కానీ ఓలా S1 ఎయిర్ స్కూటర్ కంటే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐటీసీ రేంజ్ అనేది ఎక్కువగా ఉంది. ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు మరియు వెనక వైపు డిస్క్ బ్రేక్స్ని యూజ్ చేశారు. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో డ్రమ్ బ్రేక్స్ని యూజ్ చేశారు. ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో 8.5 kW గల మిడ్ డ్రైవ్ మోటార్ని యూజ్ చేశారు. ఈ స్కూటర్ గంటకు 95 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.5 kW గల BLDC హబ్ మోటార్ని యూజ్ చేశారు. ఈ స్కూటర్ గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5.5 గంటల సమయం పడుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4.5 గంటల సమయం పడుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బరువు విషయానికి వస్తే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ 121 kg బరువును కలిగి ఉంటుంది. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 103 kg బరువును కలిగి ఉంటుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో 36 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 34 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఓలా S1 మరియు ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో 7 inches TFT డిస్ప్లే అనేది లభిస్తుంది. ఓలా S1 మరియు ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, యాంటీ థెఫ్ట్ అలారం, మ్యూజిక్ కంట్రోల్, GPS మొదలగు ఫీచర్స్ అనేవి లభిస్తాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,30,000గా ఉంటే ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,10,000. చూసారు కదండి ఈ రెండు స్కూటర్ల మధ్య తేడా. ఈ రెండు స్కూటర్లో మీకు ఏ స్కూటర్ అయితే నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అందరికీ నమస్కారం. నా పేరు రాజు, మీరు చూస్తుంది జయరాజు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మేము ఎందుకు ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే తీసుకుని వచ్చాను. దాని పేరే ఓబెన్డోర్. ఈ స్కూటర్ యొక్క డెలివరీలు అనేవి ఈ నెల అనగా జూలైలో ప్రారంభమవుతున్నాయి. ఈ స్కూటర్ యొక్క రేంజ్, ప్రైస్, ఫీచర్స్ నుంచి తెలుసుకుందామండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఓబెన్డోర్ ఎలక్ట్రిక్ బైక్లో 8 kW IPMSM మోటార్ లభిస్తుంది. ఇది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకండ్లో అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్లో మనకి ఎకో, సిటీ మరియు హవాక్ అనే 3 రైడ్ మోడ్లు ఉంటాయి. ఓబెన్డోర్ ఎలక్ట్రిక్ బైక్లో 4.4 kWh లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేశారు. ఇది మంచి విషయం అని చెప్పుకోవాలి. లిథియం అయన్ బ్యాటరీ కంటే లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ అనేది ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఈ బ్యాటరీ పైన మనకి 3 years వారంటీ అనేది లభిస్తుంది. ఈ బైక్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఛార్జింగ్ సమయం వచ్చేసరికి ఫుల్ ఛార్జ్ అవడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
ఫాస్ట్ ఛార్జర్ని ఉపయోగించి ఈ బ్యాటరీని 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఈ బైక్లో మనకి ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది లభిస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఈ బైక్లో ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ని యూజ్ చేశారు. ఈ బ్రేక్స్ అనేవి కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్తో పనిచేస్తాయి. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఇది బ్లూటూత్ మరియు వైఫై కనెక్టివిటీతో వస్తుంది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, పుష్ బటన్ స్టార్ట్, యాంటీ థెఫ్ట్ అలారం, జిపిఎస్ మొదలగు ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఆగస్ట్ 15న ఓలా ఎలక్ట్రిక్స్ వాళ్ళు కొన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ని ఒక ఓఎస్ని లాంచ్ చేశారు. వీటితో పాటు 4వ కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ని కూడా చూపించడం జరిగింది. ఓలా లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఓలా S1 Pro జనరేషన్ 2, ఓలా S1 ఎయిర్, ఓలా S1 X. ఈ ఓలా S1 Xలో 3 వేరియంట్స్ అనేవి తీసుకుని వచ్చారు. ఓలా S1 Pro జనరేషన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఓలా S1 Proలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. డిజైన్ పరంగా చూస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మోటార్ విషయానికి వస్తే మోటార్ని కొత్తగా డిజైన్ చేయడం జరిగింది. S1 Pro ఓల్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో 8 కిలోవాట్ మోటార్ ఉంటే న్యూ S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్స్లో 11 కిలోవాట్స్ మోటార్ ఉంటుంది. బ్యాటరీలో కూడా కొన్ని మార్పులు చేశారు. రేంజ్ని 181 కిలోమీటర్ల నుంచి 195 కిలోమీటర్లకు పెంచారు. టాప్ స్పీడ్ని 116 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు పెంచారు. ఓలా S1 Pro జనరేషన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైసు 1,48,000. ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం. ఈ ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో 3 kWh లిథియం అయన్ బ్యాటరీ ఉంటుంది. దీని యొక్క ఐడిసి రేంజ్ 151 కిలోమీటర్లు. ఈకో మోడ్లో వెళ్తే 125 కిలోమీటర్ల రియల్ రేంజ్, నార్మల్ మోడ్లో వెళ్తే 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఇస్తుంది. దీనిలో 6 కిలోవాట్స్ హబ్ మోటార్ అనేది ఉంటుంది. ఇది 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకండ్స్లో చేరుకుంటుంది. దీని యొక్క టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైజు 1,20,000. ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఓలా S1 X ఎలక్ట్రిక్ స్కూటర్స్లో 3 వేరియంట్స్ అనేవి ఉంటాయి. మొదటిది 2 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దీని యొక్క ఐడిసి రేంజ్ 90 కిలోమీటర్లు. దీనిలో 6 కిలోవాట్స్ హబ్ మోటార్ అనేది ఉంటుంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. దీనిలో 3.5 ఇంచెస్ LCD డిస్ప్లే ఉంటుంది. ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే కాదు, నార్మల్ డిస్ప్లేనే. దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 80,000. ఓలా S1 Xలో రెండవది 3 kWh లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. దీని యొక్క ఐడిసి రేంజ్ 151 కిలోమీటర్లు. ఈకో మోడ్లో వెళ్తే 125 కిలోమీటర్లు, నార్మల్ మోడ్లో వెళ్తే 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఇస్తుంది. దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ ₹1,00,000. మూడవది ఓలా S1 X ప్లస్. దీనిలో 3 kWh బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. దీని యొక్క ఐడిసి రేంజ్ 151 కిలోమీటర్లు. దీనిలో 5 ఇంచెస్ LCD డిస్ప్లే ఉంటుంది. దీనిలో రివర్స్ మోడ్, క్రూజ్ కంట్రోల్, నావిగేషన్, సైడ్ స్టాండ్ అలర్ట్ మొదలైన ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7 గంటల 40 నిమిషాల టైం అనేది పడుతుంది. దీని యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,10,000. ఓలా 4 కొత్త అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్స్ని చూపించడం జరిగింది. ఇవి ఫ్యూచర్ నుంచి వచ్చిన బైక్స్లా ఉంటాయి. డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్స్టర్, క్రూయిజర్లను ప్రదర్శించడం జరిగింది. వీటి యొక్క ఫీచర్స్, రేంజ్ వంటివి అయితే ఓలా వాళ్ళు చెప్పలేదు. ఈ బైక్స్ని 2024 చివరిలో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది ఓలా. ఓలా కంపెనీ వాళ్ళు మూవ్ OS 4.0ని లాంచ్ చేసింది. దీనిలో ఓలా ఓన్గా డెవలప్ చేసిన మ్యాప్స్ ఉంటాయి. ఇంప్రూవ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కాన్సెప్ట్ మోడ్ ఉంటుంది. ఇటువంటి ఫీచర్స్ అనేవి దీనిలో మరిన్ని ఉంటాయి. దీని యొక్క బేటా అప్డేట్స్ అనేవి నెక్స్ట్ మంత్లో వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నీటిలో ఉండేది క్రాబ్. వీడియో చూసిన వాళ్ళు చేసుకుని సబ్స్క్రైబ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు రాజు. మీరు చూసింది జయరాజు టెక్ ఇన్ తెలుగు. టీవీఎస్ కంపెనీ వాళ్ళు టీవీఎస్ X అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని విడుదల చేసింది. ఇది చాలా అధునాతన ఫీచర్లు మరియు ఆధునిక సాంకేతికతతో వస్తున్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్.
ఈ టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ, మోటార్, రేంజ్ మరియు ఫీచర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్కూటర్లో 3.8 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ అనేది లభిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఈ స్కూటర్తో పాటు 950 వాట్ ఛార్జర్ని ఇస్తారు. 0 నుంచి 80% ఛార్జింగ్ని 3 గంటల 40 నిమిషాల్లో ఎక్కుతుంది. ఈ టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 10.25 ఇంచెస్ లాంగ్ TFT డిస్ప్లే అనేది ఉంటుంది. దీనిలో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, వీడియోస్ ప్లే చేసుకుని చూడవచ్చు, లైవ్ ఛానల్స్ని కూడా చూసుకోవచ్చు. ఈ స్కూటర్ యూనివర్సల్ కనెక్టివిటీ ఆప్షన్తో వస్తుంది. దీని ద్వారా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ మరియు హెల్మెట్తో కనెక్ట్ చేసుకోవచ్చు. వీటి సహాయంతో స్కూటర్ని లాక్ మరియు అన్లాక్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు లైవ్ వెహికల్ లొకేషన్ షేరింగ్ ఫీచర్ను టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్లో తీసుకురావడం జరిగింది. ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ని ఇవ్వడం జరిగింది. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనో స్ప్రింగ్ సస్పెన్షన్తో వస్తుంది. దీనిలో టీవీఎస్ ఎక్స్ నావ్ ప్రో అనే సరికొత్త ఆన్బోర్డ్ నావిగేషన్ సిస్టమ్ను ఉపయోగించారు. వీటితో పాటు జియో ఫెన్సింగ్, క్రాష్ అండ్ ఫాల్ అలర్ట్, టవ్ అండ్ థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 2,50,000 రూపాయలు. ఈ స్కూటర్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Eyes roving and neurons firing. Why can't an electric be electric? In the way it moves, looks, and feels. We believe it can be. So we made one. Designed like nothing you've ever seen. Packed with power, tech, and everything. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. మీరు చూస్తుంది జయరాజు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటో బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకుందాం రండి. లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆటో బ్యాలెన్సింగ్ మోడ్ని ఇవ్వడం జరిగింది. ఈ ఆటో బ్యాలెన్సింగ్ మోడ్ని ఆన్ చేస్తే స్కూటర్ దానికైతే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. మనం కాలుతో బ్యాలెన్స్ చేయవలసిన అవసరం ఉండదు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. లైగర్ ఎక్స్ యొక్క టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల రేంజ్ని ఇస్తుంది. లైగర్ ఎక్స్లో రిమూవబుల్ బ్యాటరీని వాడటం జరిగింది. దీనిని బయటికి తీసి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో LCD డిస్ప్లేని ఇవ్వడం జరిగింది. ఈ స్కూటర్లో లెర్నింగ్ టు రైడ్ మోడ్ను కూడా ఇచ్చారు. దీని యొక్క ప్రైస్ 90,000. లైగర్ ఎక్స్ ప్లస్ స్కూటర్ విషయానికి వస్తే దీనికి ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీనిలో ఫిక్స్డ్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. అంటే బ్యాటరీని బయటికి తీయడం అవ్వదు, స్కూటర్తోనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీనికి TFT డిస్ప్లేని ఇవ్వడం జరిగింది. దీని ప్రైజ్ని అయితే కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. తొందరలోనే కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రివర్స్ ఆటో బ్యాలెన్సింగ్ మోడ్ కూడా ఉంది. ఆటో బ్యాలెన్సింగ్ మోడ్లో స్కూటర్ని పెట్టినప్పుడు ముందు వైపే కాదు వెనక వైపు కూడా వెళ్ళడం జరుగుతుంది. టైట్ పార్కింగ్ ప్లేస్లో మనం స్కూటర్ని పార్క్ చేసామనుకోండి, రివర్స్లోకి రావాలంటే మన కాళ్ళతో తోయవలసిన అవసరం లేదు. రివర్స్ ఆటో బ్యాలెన్సింగ్ మోడ్లో ఆన్ చేస్తే స్కూటర్ ఈజీగా రివర్స్లోకి వస్తుంది. ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం లెర్నింగ్ టు రైడ్ అనే కొత్త ఫీచర్ని వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. దీంతో రెండో వ్యక్తి సహాయం లేకుండా ఈజీగా ఒక్క వ్యక్తే డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 21వ తేదీన ఒక కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ భారతదేశంలో లాంచ్ అవ్వడం జరిగింది. ఈ బైక్ పేరు మ్యాంటిస్. ఈ ఎలక్ట్రిక్ బైక్ను ఒరెక్సా అనే కంపెనీ తయారు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ స్పోర్టీ మోడల్ని కలిగి ఉంటుంది మరియు లైట్ వెయిట్ బైక్గా ఉంది. అంటే ఈ బైక్ యొక్క బరువు 182 కేజీలుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ను విమానాల తయారీలో వినియోగించే అల్యూమినియంతో తయారు చేశారు. ఈ కారణంగా బైక్ తక్కువ బరువును కలిగి ఉంటుంది. 8 సంవత్సరాల కృషి ఫలితంగా ఈ బైక్ను సిద్ధం చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ మ్యాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ 20.5 కిలోవాట్స్ పీక్ పవర్ గల లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ను కలిగి ఉంటుంది. ఈ మోటార్ యొక్క బరువు 11.5 కేజీలు. ఈ మోటార్ 93 నామినల్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 8.9 సెకండ్స్లో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీంతోపాటు ఈ బైక్ యొక్క గరిష్ట వేగం 135 కిలోమీటర్లు. ఈ మ్యాంటిస్ బైక్ 8.9 కిలోవాట్ అవర్ల సూపర్ బ్యాటరీ ప్యాక్ని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ 5 నుంచి 8 సంవత్సరాల వరకు పనిచేస్తుందని సంస్థ చెబుతుంది.
1.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా కేవలం 5 గంటల్లో 0 నుంచి 80% ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఛార్జర్ బైక్తో పాటు వస్తుంది. 3.3 కిలోవాట్ ఛార్జింగ్ పాయింట్ను ఉపయోగించడం వలన కేవలం 2.5 గంటల్లో 0 నుంచి 80% ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ బైక్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 221 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఒరెక్సా ఎనర్జీస్ కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 3.6 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ బైక్ను తొలి 1000 మంది 10,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. తర్వాత వారు 25,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని ఒరెక్సా కంపెనీ తెలిపింది. Startling speed of 135 kilometers per hour. Best-in-class ground clearance of 180 millimeters, twin LED projectors, and all aluminum aerospace-grade alloy body. Yes, there's more. The energy capacity of Mantis is a massive 8.9 kilowatt-hour. Ready to ambush 0 to 80% in just 2.5 hours. అందరికీ నమస్కారం. నా పేరు రాజు. మీరు చూసింది జయరాజు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం సింగిల్ ఛార్జ్తో 150 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ గురించి తెలుసుకుందాం రండి. ఈ బైక్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో తెలియజేయగలరు. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్. ఈ హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్లో ముందు వైపు హాలోజన్ హెడ్ ల్యాంప్ని ఇచ్చారు. సైడ్లో ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటాయి. ఈ బైక్లో 6.3 కిలోవాట్స్ గల బిఎల్డిసి హబ్ మోటార్ ఉంటుంది. ఇది గంటకు 95 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 4 సెకండ్లలో అందుకుంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ బైక్లో 3.75 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ అనేది లభిస్తుంది. ఈకో మోడ్లో వెళ్ళినట్లయితే ఈ బైక్ అనేది 150 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ని యూజ్ చేశారు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు హైడ్రాలిక్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. ఈ బైక్లో 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి లభిస్తాయి. ఈ బైక్లో 5 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే అనేది ఉంటుంది. ఈ హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,65,000. రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్లో 5 కిలోవాట్స్ పీక్ పవర్ గల మిడ్ డ్రైవ్ మోటార్ అనేది ఉంటుంది. ఇది గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ బైక్లో 3.24 కిలోవాట్ అవర్ గల లిథియం అయాన్ బ్యాటరీ అనేది ఉంటుంది. ఈ బైక్ను ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ అనేది ఇస్తుంది. 0 నుండి 80% ఛార్జింగ్ అనేది కేవలం 3 గంటల్లో ఎక్కుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్లో ముందు వైపు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇచ్చారు. దీంతోపాటు ఎల్ఈడి డిఎల్ఎల్ కూడా ఉంటాయి. ఈ బైక్లో ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ అనేవి ఉంటాయి. ఈ బైక్లో డిజిటల్ డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, నావిగేషన్ ఉంటుంది. ఈ బైక్ అనేది బ్లూటూత్ మరియు వైఫై కనెక్టివిటీతో వస్తుంది. ఈ బైక్లో ఈకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనేవి ఉంటాయి. రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,62,000.